ఏ పుస్తక రచనకు గాను పుష్ప భారతి వ్యాస సమ్మాన్ అవార్డు 2023కి ఎంపికారు. ఇక్కడ మీ కింద 4 పుస్తకాలు ఇచ్చాను. ఏ పుస్తక రచనకు గాను సో పుష్ప భారతి వ్యాస సమ్మాన్ అవార్డుకి ఎంపికారు. ఆల్రెడీ వ్యాస సమ్మాన్ గురించి మీకు చెప్పాను. సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్ ఈ 2 అవార్డులు కూడా ఎప్పుడు స్థాపించారన్నాం? సో 1991లో స్థాపించారన్నాం. ఎవరు స్థాపించారన్నాం? సో దీన్ని కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు స్థాపించారన్నాం. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు. సో వ్యాస సమ్మాన్ ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు. ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు. అండ్ ఈ అవార్డు ప్రైజ్ మనీ వచ్చి ఓన్లీ 4 lakhs. ఓన్లీ 4 lakhs. సో ఇప్పుడు పుష్ప భారతి గారికి 2020లో అవార్డు వచ్చింది. ఇది ఓన్లీ హిందీలో మాత్రమే. సో దీనిలో కింద హిందీ బుక్ ఏంటో చూడండి. పక్కకు ఒత్తి ఇలిగే ఇదేనా? ఈ తప్పు. సరస్వతి సమ్మాన్ అవార్డు పొందిన ఏకైక తెలుగు వ్యక్తి డాక్టర్ కె శివారెడ్డి. సో 2018లో ఈ పుస్తక రచనకు కానీ అవార్డు పొందడం జరిగింది. వ్యాస సమ్మాన్కు దీనికి సంబంధం లేదు. ఈ పుస్తకానికి సరస్వతి సమ్మాన్ వచ్చింది, అది 2018లో. సో గ్రహీత వచ్చేసి డాక్టర్ కె శివారెడ్డి. సో ఈయన సరస్వతి సమ్మాన్ అవార్డు పొందిన ఏకైక తెలుగు వ్యక్తి. ఇక పాగల్ ఖానా దీనికి వచ్చింది కానీ లాస్ట్ ఇయర్. సో ఇది కాదు అండ్ ఇది కాదు. సో ఆన్సర్ ఏంటంటే సి. సో ఆన్సర్ సి. యాదే యాదే ఔర్ యాదే, యాదే యాదే ఔర్ యాదే అన్న పుస్తకానికి అవార్డు రావడం జరిగింది.